హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీలో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకో వీడియో చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్? మరి స్టోరీలకైతే వెళ్దామా? హైదరాబాద్లో చదువుకునే అఖిల్ ఒక సాదాసీదా అబ్బాయి. తనకున్న కళ మంచి ఉద్యోగం సంపాదించి అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని. అతని రోజువారీ ప్రయాణం కాలేజు అండ్ లైబ్రరీ, బస్ స్టాప్. ఒకరోజు బస్ స్టాప్ దగ్గర హర్షితను చూస్తాడు. తెల్లటి డ్రెస్సు వేసుకొని జుట్టు అలా వదిలేసి పుస్తకం చదువుతూ నిలబడి ఉంటుంది హర్షిత. ఆ క్షణం అఖిల్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంటుంది. ఇదేనా ప్రేమ అనుకుంటాడు. ఒక చూపులో మనసు దోసేసింది అనుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరూ ఒకే బస్సులో వెళ్ళడం మొదలైంది. హర్షిత ఎప్పుడు కిటికీ పక్కన కూర్చుంటుంది. అఖిల్ మాత్రం అలా ఎదురుగా కూర్చొని మాట్లాడకుండా కళ్ళతోనే ఆమెను చూస్తూ రోజులు గడిపేస్తుంటాడు. ఒకసారి బస్సులో బాగా రద్దీగా ఉంది. హర్షిత దగ్గరకు వచ్చి నిలబడి చిన్నగా చెప్పాడు, పుస్తకం చదువుతుంటే మీ కళ్ళల్లోని ఆనందం బాగుంటుంది. ఆమె కాసేపు ఆశ్చర్యంగా చూసి మొదటిసారి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు అఖిల్ గుండెని మరింత వేగంగా కొట్టుకునేలా చేసింది. కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరికీ మాటలు మొదలయ్యాయి. పుస్తకాలు, సినిమాలు, కళలు, ఇలా చాలా విషయాలు హర్షిత చెప్పింది. నాకు వర్షం అంటే చాలా ఇష్టం. వర్షంలో నడవడం, చినుకులు తగలడం అదొక మ్యాజిక్. అఖిల్ నిశ్శబ్దంగా ఆమెను చూసి, నువ్వు ఉన్న ప్రతి చోటు వర్షమే హర్షిత, నా హృదయం నిండా అన్నాడు. ఆ మాట విన్న హర్షిత కళ్ళల్లో మెరుపు. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. ఎగ్జామ్స్ అయిపోయి చివరి రోజు ఇక మళ్ళీ కలుస్తామో లేదో తెలియని భయం ఇద్దరికీ. బస్ స్టాప్లో వర్షం మొదలైంది. హర్షిత చిరునవ్వుతో, చూడు అఖిల్, నా ఫేవరెట్ వాతావరణం వచ్చేసింది. అఖిల్ ధైర్యం చేసి చెప్పాడు. హర్షిత, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నా. నువ్వు నా జీవితంలో శాశ్వత వర్షంలా ఉండాలి. హర్షిత ఒక క్షణం మౌనంగా చూసి తన పుస్తకాన్ని అతని చేతిలో పెట్టింది. అందులో చిన్న చిట్టి ఉంటుంది. నేను నిన్ను ఇష్టపడుతున్నా అఖిల్. మన కథ ఇక్కడ మొదలైంది. వర్షపు చినుకుల్లో ఇద్దరి చేతులు కలిశాయి. అదే ప్రేమలో పుట్టిన అద్భుతం. హర్షిత, అఖిల్ మధ్య చిన్న చిన్న మాటలు మొదలయ్యాయి. బస్సులో ఒకరినొకరు ఎదురెదురుగా కూర్చొని మొదట పుస్తకాల గురించి, తర్వాత సినిమాల గురించి, చివరికి ఒకరినొకరి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకరోజు హర్షిత అడిగింది, అఖిల్, నువ్వు ఎప్పుడూ నన్ను గమనిస్తూనే ఉంటావు కదా, ఎందుకు? అఖిల్ కొంచెం సిగ్గుతో, గమనించడం కాదు హర్షిత, నువ్వు కనిపించకపోతే ఆ రోజు అసలు పూర్తి కాదు. హర్షిత చిరునవ్వుతో తలదించుకుంటుంది. ఆ మాట ఆమె హృదయానికి తాకింది. కొన్ని రోజుల తర్వాత హర్షిత పుట్టినరోజు వస్తుంది. ఆమె బస్సులో ఎక్కువగానే అఖిల్ ఒక చిన్న చాక్లెట్ ఇచ్చి, హ్యాపీ బర్త్డే హర్షిత, ఈరోజు నీ నవ్వు నాకు గిఫ్ట్గా అన్నాడు. ఆమెకు కళ్ళల్లో ఆనందం, కంటతడి మెరుస్తోంది. ఎందుకంటే ఆమె పుట్టినరోజు గుర్తుపెట్టుకున్న మొదటి వ్యక్తి అఖిల్. అలా వారి మధ్య బంధం మరింత దగ్గరైంది. ఒకసారి హర్షిత బస్సులో చెప్పింది, అఖిల్, నాకు ఒక భయం ఉంది. ఎప్పుడో ఒకరోజు చెప్పుకోవాల్సి వస్తుందేనని. అఖిల్ వెంటనే సమాధానం ఇచ్చాడు, వీడ్కోలు ఉండదు హర్షిత, మన ఇద్దరి మధ్య ఆ మాటనే నేను అనుమతించను. హర్షిత కళ్ళల్లోకి చూసి ఇలా అన్నాడు, ప్రతి బస్ స్టాప్ మనకు ఒక కొత్త ప్రారంభం, ఎప్పటికీ ముగింపు కాదు. హర్షిత గుండెలో మాటలతో చెప్పలేని ఓ వెచ్చదనం పుట్టింది. ఇప్పుడు ఆమెకు స్పష్టమైంది, అఖిల్ ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని. రోజులు గడుస్తున్నాయి. హర్షిత, అఖిల్ మధ్య స్నేహం ఇప్పుడు మధురంగా, బంధంగా మారింది. ఒకరోజు లైబ్రరీలో హర్షిత అఖిల్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అఖిల్ వచ్చి, ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నావు అని అడిగాడు. హర్షిత చిన్నగా నవ్వుతూ, ఎదురు చూడడంలో కూడా ఒక మాధుర్యం ఉంటుంది, ముఖ్యంగా నీ కోసం ఎదురు చూసేటప్పుడు అంటుంది.
అఖిల్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఆ మాటలు అతని మనసులో మధుర సంగీతంలా మారాయి. ఒకరోజు వర్షం పడుతోంది. హర్షిత, అఖిల్ ఇద్దరూ ఒకే బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు. కిటికీ దగ్గర కూర్చుని వర్షపు చినుకులు తాకుతూ ఉండగా హర్షిత ఇలా అంటుంది. అఖిల్, వర్షం ఎప్పుడూ నాకు సంతోషం ఇస్తుంది. నీతో ఉండగా ఈ వర్షం ఇంకో అర్థాన్ని ఇస్తుంది. అఖిల్ చిరునవ్వుతో, వర్షం నీకు సంతోషం ఇస్తే నువ్వు నాకు జీవితం ఇస్తావు హర్షిత. హర్షిత ముఖం ఎర్రబడిపోయింది. మాటలు రావడం లేదు. మరుసటి రోజు హర్షిత అఖిల్కు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చింది. ఒక బ్లాక్ పెన్ను. ఇది చిన్నది కానీ నా కోసం ప్రత్యేకం. ఎందుకంటే ఇది నువ్వు గుర్తుకు తెస్తుంది అని చెప్తుంది. అఖిల్ ఆ పెన్ను తీసుకుని, హర్షిత, నువ్వు ఇచ్చిన ప్రతిదీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నువ్వు కూడా అలాగే. ఆ క్షణంలోనే వారిద్దరి మధ్య ఉన్న భావాలు మౌనంగా ప్రేమగా మారాయి. కాలేజీ చివరి రోజులు దగ్గర పడ్డాయి. ఇద్దరికీ ఒకరినొకరు వదిలి వెళ్ళిపోవలసిన భయం మొదలైంది. ఒక సాయంత్రం హర్షిత లైబ్రరీలో చదువుకుంటూ ఉండగా అఖిల్ వచ్చి పక్కన కూర్చున్నాడు. హర్షిత చిన్నగా అడిగింది. అఖిల్, మనకి ఈ కాలేజీ రోజులు ముగిశాక ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? అఖిల్ ఆమె కళ్ళలోకి నేరుగా చూస్తూ, నువ్వు ఉన్న చోటే నా భవిష్యత్తు ఉంటుంది హర్షిత. నువ్వు ఎక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటాను. హర్షిత కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి. ఆమెకు ఆ మాటలలో ఒక భద్రత, ఒక జీవితం కనిపిస్తుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ బస్టాప్ దగ్గర వర్షంలో తడుస్తూ నిలబడ్డారు. హర్షిత చేతిలో పుస్తకం ఉంటుంది. అఖిల్ దగ్గరికి వచ్చి గొడుగు పెట్టాడు. హర్షిత నవ్వుతూ, నన్ను కాపాడే పని ఎప్పుడూ నువ్వే చేస్తావు అఖిల్. అఖిల్ మెల్లగా అన్నాడు. నువ్వు నా జీవితంలో అత్యంత విలువైన పేజీ హర్షిత. నిన్ను ఎప్పటికీ తడవనివ్వను. హర్షిత ఒక చిన్న చిట్టి రాసి అఖిల్కి ఇచ్చింది. ఆ చిట్టిలో, నువ్వు లేని నా జీవితాన్ని ఊహించుకోలేను అఖిల్, కానీ చెప్పడానికి ధైర్యం లేదు. అఖిల్ ఆ చిట్టి చదివాక గుండెలో అద్భుతమైన వెలుగు మెరిచింది. ఇప్పుడు అతనికి స్పష్టమైంది, హర్షితకి తనపై అదే భావాలు ఉన్నాయని. హర్షిత ఇచ్చిన ఆ చిట్టి చదివాక అఖిల్ గుండె నిండా ఆనందం పూసింది. అయినా ఒక సందేహం అతని మనసులో ఉంది. హర్షిత నేరుగా నాతో చెప్పగలదా, లేక ఇది కేవలం భావాలేనా? కాలేజీ క్యాంటీన్లో వాళ్ళిద్దరూ కాఫీ తాగుతున్నారు. హర్షిత చిన్నగా అన్నది. అఖిల్, నువ్వు ఎప్పుడూ నా దగ్గరకు ఉంటావని చెబుతావు, నిజంగానేనా? అఖిల్ వెంటనే, నా మాట కేవలం మాట కాదు హర్షిత, అది నా హృదయ ప్రతిజ్ఞ. హర్షిత తల వంచుకొని కాఫీ కప్పులోని ఆవిరిని చూస్తూ మెల్లగా నవ్వింది. అదే రోజు రాత్రి హర్షిత తన డైరీలో ఇలా రాసింది. అఖిల్కి నా మనసు చెప్పాలనుకుంటున్నా, కానీ అతనికి నేనంటే ఇష్టం ఉందో లేకపోతే అతనికి నేను కేవలం స్నేహితురాలిని మాత్రమే అయితే. మరుసటి రోజు కాలేజీలో ఒక ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతుంది. అందరూ డ్యాన్స్, పాటలు, ఫోటోలు తీసుకుంటున్నారు. హర్షిత పింక్ డ్రెస్లో అద్భుతంగా కనిపిస్తుంది. అఖిల్ కళ్ళు ఎప్పుడూ ఆమె దగ్గరే. అందరూ ఫోటోలకు పోజ్ ఇస్తుండగా అఖిల్ మెల్లగా హర్షిత చెవిలో ఇలా అన్నాడు. నువ్వు ఈరోజు అద్భుతంగా కనిపిస్తున్నావు, కానీ నీలోని హృదయం ఎప్పుడు నాకు ఇష్టమైన అందం. హర్షిత ఎర్రబడి కాసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె మనసు అఖిల్ పైనే ఉందని అతను అర్థం చేసుకున్నాడు. అదే రోజు రాత్రి హర్షిత ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. రేపు సాయంత్రం బస్టాప్ దగ్గర కలుస్తావా? నీకు చెప్పాల్సిన మాట ఉంది అంటాడు అఖిల్. రేపటి సాయంత్రం బస్టాప్ దగ్గర హర్షిత కొంచెం టెన్షన్తో నిలబడి ఉంది. గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అఖిల్ ఏం చెప్పబోతున్నాడు? అదే నేను అనుకుంటున్నదా? కొద్దిసేపటికి అఖిల్ వచ్చాడు. ఆకాశంలో చిన్న వర్షపు చినుకులు పడుతున్నాయి. వాతావరణం మొత్తం ప్రేమతో నిండిపోయినట్టు ఉంది. అఖిల్ హర్షిత ముందు నిలబడి మెల్లగా అన్నాడు. హర్షిత, నువ్వు నా జీవితంలో వర్షంలా వచ్చి ప్రతి క్షణాన్ని తడిపేశావు. నువ్వు లేని లోకం నేను ఊహించుకోలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను. హర్షిత కళ్ళల్లో కంటతడి మెరిసింది. ఆమె దగ్గరికి వచ్చి మెల్లగా చెప్పింది. అఖిల్, నేను కూడా అదే
అనుకోవాల అనుకోవాలనుకున్నాను, కానీ ధైర్యం కాలేదు. నువ్వు చెప్పాక నా మనసంతా తేలికైపోయింది. నాకు నువ్వే కావాలి జీవితాంతం. వర్షపు చినుకుల్లో వాళ్ళిద్దరి చేతులు కలిశాయి. హర్షిత తల అఖిల్ భుజంపై వాలింది. అఖిల్ గుండె ఒక్క క్షణం ఆగినట్టయినా వెంటనే ఆనందంతో నిండిపోయింది. ఆ వర్షపు సాయంత్రం వాళ్ళిద్దరి ప్రేమ కథకు శాశ్వత ముద్ర వేసింది. ముగింపు ఏంటి అంటే, ప్రేమ అనేది మాటల్లో కాదు, హృదయం నుంచి పుట్టే మహా అద్భుతం. ఓకేనా ఫ్రెండ్స్? మరి కథ నచ్చిందా మీకు? కథ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ వీడియోకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.